హాయ్ ఫ్రెండ్స్. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి 6 నెలలు పూర్తయింది. పెన్షన్లు పెంపు, ఫ్రీ గ్యాస్ డెలివరీ, అన్నా క్యాంటీన్లు, అమరావతిలో అభివృద్ధి పనులు, టీసీఎస్, బీపీసీఎల్ వంటి కంపెనీలు రాష్ట్రానికి తీసుకువచ్చామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. అయితే వైసీపీ పార్టీ మాత్రం కక్ష సాధింపు చర్యలు, అక్రమ కేసులు, అత్యాచారాలు, విద్యుత్ ఛార్జీలు కూటమి ప్రభుత్వం వచ్చాక పెరిగాయని వైసీపీ ఆరోపిస్తోంది. వీటితో పాటుగా స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తామని కూటమి ప్రభుత్వం చెప్పిందని, ఏ ఒక్క విద్యార్థికైనా 15,000 రూపాయలు వేశారా అని వైసీపీ ప్రశ్నిస్తుంది. నా ఒపీనియన్ ప్రకారం కూటమి ప్రభుత్వం త్వరగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసి సంక్షేమ పథకాలు వీలైనంత త్వరగా మొదలు పెట్టాలి. ఎందుకంటే మన రాష్ట్రంలో పేద మధ్యతరగతి కుటుంబీకులు ఎక్కువగా ఉన్నారు. అలానే మీ ప్రాంతంలో ఉన్న రోడ్లకి మరమ్మతులు జరుగుతున్నాయో లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏపీలో కూటమి ప్రభుత్వం 6 నెలల పాలనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫర్ మోర్ వీడియోస్ లైక్ సబ్స్క్రైబ్.